చదువుదాం. అందరూ కూడా బైబిల్ తెరిచి యోబు గ్రంథము 42 అధ్యాయము 5-6 వచనాలు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఎంతమంది కూర్చున్నారు? ఎంతమంది గుర్తించున్నారు? దేవునికి స్తోత్రం. మరొక లేఖనం కొరకు మరి లూకా సువార్త మనందరికీ తెలిసిన వాక్యమే. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుతున్నాను. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండును. ఆత్మవసుడై అతడు దేవాలయంలోనికి వచ్చును. అంత ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంకు తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించి ఎట్లను, నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయెల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఈ పరీక్ష లేక దేవుడు దించును గాక. మరి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడ గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు ప్రభా. మరి చదవబోనే యొక్క లేఖనాలు మాతో మాట్లాడండి. నువ్వు అందరితోనూ మాట్లాడే దేవుడు, మమ్మల్ని అందరినీ దర్శించే దేవుడే ఉన్నావు దేవా. ఇదిగో తండ్రి, ఇక మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. అది నీ స్వరం యూనిటీ ఉన్నది. మా తలంపులు మా ఆలోచన ఎరిగిన దేవుడు నాయన. మరి ఉదయము తండ్రి మొదట్లో ప్రార్థనలోను పాటలో సాక్ష్యాలు మీరు ఉన్నారు. ఇప్పుడు వాక్యం వెలుచుండగా నీ ప్రసన్నత మా మధ్య ఉంచమని బ్రతిమాలకు వచ్చినాను దేవదిగో నాయన. నేనేమై ఉన్నానో అంత నీ కృప వల్లనే, నీ కృపలందు నేను జీవించలేను స్వామి. దేవదిగో నాయన, చదవమన్న లేఖనాలు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించండి. నీ సహాయం మాకు కావాలి ప్రభా. నీ సహాయము చేత మమ్మల్ని ముందుకు నడిపించమని, ప్రతి బలహీనతను, ప్రతి దైవ శక్తిని, ప్రతి ఒక్క ఆలోచన ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాను. నీ స్వాధీనం మమ్మల్ని అందరూ తీసుకుని నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం చదువుకునే లేఖనాలు మనం ధ్యానిద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక లేఖనం పేరు ఏంటంటే, అక్కడ మనం చదువుకున్న 42వ అధ్యాయంలో, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. నేను వింటిని కానీ ఇప్పుడు కన్నులారా నిన్ను. ఇది 2వ వారం మనం దీని గురించి మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. చాలా విషయాలు మనం వింటూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయినా మనలో ఇంకా మార్పు కనబడకపోతే మనం ఏమై ఉన్నామో మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కలిగిన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడైన, హల్లెలూయా, ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పుకున్నట్టు కాదు కానీ, ఆయన పేరును చెప్పుకున్నట్టు కాదు కానీ, ఆయనలో ఉన్న శక్తిని చూచినప్పుడు నువ్వు ఆయనకి దూరంగా ఉండలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని విడిచి జీవించలేవు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కుర్చీలు చాలా ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి కుర్చీలు. బ్రదర్స్, మరి ఎవరైనా కిందకి వెళ్ళి కుర్చీలు తీసుకురండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇంకెవరు కూడా కదలొద్దు. మన వాక్యంలోకి వెళ్దామండి. నేరుగా వాక్యం విందాం. మరి పిల్లలు ఆడుకునే వాళ్ళు అలా విడిచిపెట్టండి. ఎవరు కూడా అలా వంక చూడవద్దు. వారు ఆడుకునేటట్లు చేసేది కూడా ఎవరు? దేవుడు కాదు. ఎవరు? సాధన చేస్తుంది. కాబట్టి వాళ్ళకి తెలియదు, అది ఆ పరిస్థితి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని మీరు చూడొద్దు. పిల్లలు ఎక్కడ ముద్దు వస్తారు తెలుసా? ఇంటికాడ ముద్దు రారు. ఎక్కడ వస్తారు చెప్పండి, నిజం చెప్పండి. చర్చికి వచ్చాక అటు ఇటు తిరుగుతుంటే అని చూసి మనకి ఏమవుతుంది? ముద్దు వస్తుంది. ఇంటికాడ చూసినప్పుడు రాదు ముద్దు. మళ్ళీ గట్టిగా అల్లరి చేస్తాం. మనం ఏమంటాం? గట్టిగా కొడతాం.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళు ఇక్కడ తిరగనివ్వండి, వాళ్ళకి తెలియదు కదా. అయితే దేవుని పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు దేవుని స్వరం ఎక్కడొస్తుందో ఆ వైపే నీ చూపులు ఉంటాయి, అటువైపే నీ తలంపులు ఉంటాయి, అటువైపే నీ ఆలోచనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చడానికి వచ్చి ఉన్నాం, మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త విన్నాను, కానీ ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను. యోబు గురించి కొన్ని విషయాలు మీకు మొన్న వారం చెప్పాను, ఎంతమంది గుర్తుందండి? అతడు నమ్మడానికి ఎటువంటి అవకాశం లేని సమయంలో, అతనికి బైబిల్ కూడా లేదు, ఆధారం లేదు, ఏ గ్రంథము కూడా లేదు. కానీ అతడు దేవుని ఎలా నమ్మాడు? ప్రభువును నమ్మాడు, విశ్వాసంతో బలులు అర్పించాడు. అతనుకున్న ఒకే ఒక విశ్వాసం ఏంటంటే, నా దేవునికి నేను భయపడి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఆయన ఏమై ఉన్నాడో ఆ ప్రత్యక్షతను యోబుకు కనపరుచుకున్నాడు. మనందరికీ తెలుసు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలు రాయక మునిపే యోబు తన గ్రంథాన్ని రాసి ఉన్నాడు. యోబు ఎవరంటే ఒక ప్రాచీన వ్యక్తి. చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి గ్రంథం ఎవరిదంటే యోబు గ్రంథం. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ చూడండి, చాలామంది యోబు గ్రంథం చదవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే యోబు గ్రంథం చదివినప్పుడు శోధనలు వస్తాయని. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటున్నాను కూడా. దేవునికి స్తోత్రం. యోబుకు వచ్చిన ఆ మాటలు, యోబుకు వచ్చిన శ్రమలు, యోబుకు వచ్చిన ఇబ్బందులు అన్నీ కూడా మనకు వస్తుంటాయి. కానీ యోబు వలె సహనాన్ని మనం కలిగి ఉండాలి. కానీ అలాంటి సహనం, ఓర్పు అనేది మనం కనబడట్లేదు. కారణం ఏంటంటే వాటిని మనం కలిగి ఉండలేకపోతున్నాం. యోబు మన వలె ఉప్పు కారాలు తినలేదా? ఏమో తిన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తినే ఉంటాడు. అప్పుడు ఆ దినాల్లో ఉప్పు కారం ఉందని కూడా తెలియదు నాకు. అవునాగా చెప్పండి. ఎందుకంటే ఆ దినాల్లో సృష్టి ప్రారంభంలో అతడు ఏం తిన్నాడు అనేది మనకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు విందును చేస్తూ ఉన్నారు. ఆయనకి 7 కుమార్తెలు ఉన్నారు, 3 కూతుర్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 7 కుమారులు, 3 కుమార్తెలు ఎప్పుడు కూడా మరి వారు విందు చేసుకుంటూ ఉండకూడదంట. ప్రతిదినము విందు చేసుకుంటూ, ఎందుకంటే అంత ఆస్తిపరులు వారు, ప్రతిదినము కూడా. దేవునికి స్తోత్రం. అయితే యోబంట పిల్లలు ఏమైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారేమో, పిల్లలు ఏమైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారేమో అని భయపడి యోబు ప్రతిదినము కూడా బలిపీఠము కట్టి దేవునికి అంట బలులు అర్పించి ప్రార్థించేవాడంట. ఈరోజు మనం చేయవలసిన డ్యూటీ ఏంటి? మనం చేయవలసిన పని ఏంటి? మన పిల్లలకు తెలీదు, అయితే మనం ఏం చేయాలి? అందరూ ఆమెన్ చెప్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను బెన్ని ఎందుకు తిరుగుతున్నట్టు ఇటు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఖచ్చితంగా ఈరోజు మనం దాని గురించి ఆలోచన చేద్దాం. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. మనం ఏమి వింటున్నాం? మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. బలులు అంటే ఏంటి? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన. మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు చెప్పండి? మీరు మీకోసం బ్రతకట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకే బ్రతుకుతున్నారు. అవునా కదా? వారి బిడ్డల కొరకే ఆస్తులు సంపాదించుకుంటున్నారు. వారి బిడ్డల కొరకే వారికి ఏదో ఆదరణ చూపించాలి, వారికి ఏదో దారి చూపించాలని మనం కష్టపడి వారిని ఏం చేస్తున్నాం? ఒక స్థితికి తీసుకురావాలని మనం ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మానవులుగా మనకు అంత ప్లానింగ్ ఉంటే దేవునికి ఎంత ప్లానింగ్ ఉండాలి? ఈ విషయంలో దేవునికి ఎంత ప్లానింగ్ ఉండాలి? మానవులుగానే మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం మనం అంత ఆలోచిస్తే మన భవిష్యత్తు కోసం మన తండ్రి అంత ఆలోచించడా? అవునా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మన తండ్రి మన అందరికంటే గొప్పవాడు కాదా? హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలు ఏది అడిగితే నేను కొనివ్వలేను. నేను వాడు చాక్లెట్ అడిగాడు, కాస్ట్లీ చాక్లెట్ అడిగాడు అనుకో, నేనేమంటాను, ఈ రోజుకి ఒక బిస్కెట్ ప్యాకెట్ సరిపెట్టుకురా అని అంటాను. నా దేవుడు అలాంటోడు కాదు. నీకు అవసరమైతే సుమి నువ్వు అడిగింది ప్రతిదీ ఇచ్చాడు. అలా ఇచ్చేత నువ్వు ఆయన నెత్తి మీద కూర్చుంటావు అన్న సంగతి ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వు అడిగిందల్లా నీకు ఇచ్చేస్తే ఆయన నెత్తి మీదకి ఎక్కుతావు అన్న సంగతి తెలుసు. ఆయన నీకు ఎంత ఇవ్వాలో మొత్తం ముందే చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంత ఇవ్వాలో ఆయన ముందే ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తాడు?
అంతే నీకు ఇస్తాడు. కానీ తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం. కానీ ఎక్కువ అడుగుతున్నారు కానీ ఎక్కువ ఇచ్చేస్తామా? మా బెన్నీ ఉన్నాడు, ఒక రూ. 1000 ఇచ్చే డాడీ అనంటే ఇచ్చేస్తాను నేను. ఎందుకు ఇవ్వకూడదు? నా దగ్గర ఉంటే ఇచ్చేయాలి కదా! వాడు అడిగే స్థానము, వాడు ఎందుకు అడుగుతున్నాడో, వాడికి ఏ అవసరం ఉందో నేను ఎరిగి ఉండి ఆడి అవసరతను బట్టి వాడికి ఇవ్వాల్సిన డబ్బునే నేను ఇస్తాను. అవునా కదా? మన దేవుడు నువ్వు అడగక ముందు నీ అక్కర్లు ఎరిగి ఉన్నాడు. ప్రభువానికి ₹1,00,00,000 ఇచ్చు, నాకు కనీసం 2 కోట్లని ఇవ్వా ప్రభువా అని నువ్వు అడిగినా నువ్వు ఇవ్వడు. మన పిల్లలకే వాళ్ళు ఒక 500 అడిగితే నీకు ఎందుకురా అని ఆరాలు తెస్తాం. వారి అవసరాలను బట్టి ఒక ₹50 ఖర్చు అయితే నువ్వేం చేస్తావు? సరే ఇంకో ₹10 ఎక్స్ట్రా ఇస్తున్నాను ఇస్తావు. కానీ 500 అడిగాను 500 చేతులు పెట్టవుగా. మరి నీ దేవుడు అంతకంటే ఆలోచనకర్త కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ఆయన మన పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. అయితే మనం జీవించిన ఈ కాలం ఏంటంటే, మనం యేసు రాకడ ముందు కాలంలో జీవిస్తున్నాం. యేసు రాకడకు ముందు కాలంలో జీవిస్తున్నాం. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో మనం లేము. కానీ మొదటి రాకడలో ఎవరున్నారు? సిమియోను అనే వ్యక్తి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చదువుకున్నామా? సిమియోను అనే వ్యక్తిని గురించి చదువుకున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడే ముందు సిమియోను గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. సిమియోను ఒక సంఘటన ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సంఘటన అనంటే, అతడు చనిపోక మునుపు ఏంటండి, అతను చనిపోక మునుపు ఆయన ఎవరిని చూడాలంట? మెస్సైను చూడాలి అని ఆయనకి ఒక ప్రవచనం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుడు నీకేమైనా వాగ్దానం చేశాడు? అలాంటి ఏమైనా వాగ్దానాలు చేస్తే వాగ్దానాల కొరకు నిలబడండి. మీరు వాగ్దానం కొరకు నిలబడితే దేవుడు మీ కొరకు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. చూడండి 25వ వచనంలో, యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎవరంట? నీతిమంతుడు. బైబిల్లో ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడదంటే ఎవరిస్తున్నారు సాక్ష్యం? ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మే. ఈ యొక్క లేఖనాలు ప్రతిదీ కూడా రాయించింది పరిశుద్ధాత్మే. ఈరోజు పరిశుద్ధాత్మ రాయకపోతే మనకి ఏ అంశాలు కూడా అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనిషి ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడు. మరి నీ భక్తి ఎంతో ఎవరికి తెలుసు? హల్లెలూయా. మరి ఖచ్చితంగా మన భక్తి జీవితంలో ఎలా ఉంటున్నాం? మనం నీతి విషయంలో ఎలా ఉంటున్నాం? నీతి అనంటే వాక్యం. నీతిపరుడు అంటే వాక్య ప్రకారంగా జీవించినవాడు అనే దాని అర్థం. నీతిమంతుడు అంటే ఏంటి? నీతిమంతుడు నీతిపరుడు అంటే దాని అర్థం ఏంటి? చాలామంది మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలు గొడవలు వస్తున్నప్పుడు అంటారు, పెద్ద నీతిపరులే నువ్వు చెప్పుకోవాలి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? గొడవ వచ్చినప్పుడు మాట్లాడతారు, నువ్వు పెద్ద నీతిపరులేవే, నువ్వు పెద్ద భక్తిపరులు అంటుంటాం. మనం క్యాజువల్గా అనేస్తుంటాం. నీతిమంతుడు అని అంటే దాని అర్థము, నీతి అని అంటే వాక్యానికి మించిన నీతి మరొకటి బైబిల్ చెప్తుంది. భూమి యందు నీతిమంతుడు ఒక్కడునూ లేడంట. మరి ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ నీతిమంతులు కాదు. ఈవెన్ నాతో కలిపి చెప్తూ ఉన్నాను, నీతిమంతుడు ఒక్కడునూ లేడు కనుక దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. కనుక నీతిమంతుడు నీతిపరుడు అని అంటే దాని అర్థము, నీతిమంతుడు అనగా నీతి అనగా వాక్యము, వాక్య ప్రకారంగా జీవించిన వాడు. నేను అడుగవచ్చా మిమ్మల్ని ప్రశ్నలను? మరి దేవుని వాక్యం ఏం చెప్తే మనం అలా జీవిస్తున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఈ సిమియోను ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్న మరొక సహోదరు ఉంది, ఆమె పేరు అన్న. ఆమె ఎక్కడ ఉంది? మనం ఎక్కడ ఉంటున్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సిమియోను ఎక్కడ ఉన్నాడు? అన్న ఎక్కడ ఉంది? మనం ఎక్కడ ఉంటున్నాం? అందుకే ఈ కాలపు తర్వాత ఒక మాట అంటాడు, సిమియోను మరియు అన్నను వర్తమానం చెప్తూ, సిమియోను మరియు అన్న దేవాలయములో ఉండి దేవుని రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నారంట. ఎక్కడుండమ్మా?
కానీ మనం ఎక్కడ ఉంటున్నాం? ఆయన రెండో రాకడ వస్తానని చెప్పాడు కదా, చెప్పిన దేవుడు వస్తానన్నాడు, నువ్వు ఎక్కడుండి కనిపెడుతున్నావు? నువ్వు ఇంటి దగ్గరుండి కనిపెట్టేదేమీ లేదు, వ్యర్థంగా నువ్వు గడపడం తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వాక్యం వినకుండా చేస్తుంది ఏంటో తెలుసా? ఏంటది? ఎవరండి? దేవుడు చేస్తాడా? నువ్వు ఇంటికాడ కూర్చోని ఆయన, నువ్వు వాక్యం అనకు, నువ్వు ప్రార్థన చేయకు అని చెప్పింది దేవుడా? ఎవరండి? అపవాదండి. అపవాది ఇచ్చిన ప్రేరేపణకు నువ్వు లోపడుతున్నావంటే రెండో రాకడ కొరకు నువ్వు ఎదురు చూడట్లేగా. అందుకే ఒక లేఖనం రాయించాం అక్కడ. ఆ మొన్నటి వరకు ఎక్కడ ఉండేది అక్కడ ఉంది, ఎందుకంటే చదవడానికి కూడా బాగుంటుంది. ఆలయమునకు వెళ్ళే విషయంలో స్త్రీ అయినా పురుషుడైనా సనిగిని ఎడల ఎవడెళ్తాడు ఆరాధనకి? నాకు పని ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పుకుంటున్నావు. ఆలోచించుకో. నువ్వు ఎక్కడున్నావంట? నువ్వు ప్రయాణానికి, ఎక్కడ ప్రయాణానికి? నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు సిద్ధపడాలంటే ముందు ఎక్కడుండాలి? ఆయన సన్నిధిని ప్రేమించాలి. సిమియోను చాలా వృద్ధుడు, మంద దృష్టి గలవాడు, కానీ అతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటండి? అందరూ చెప్పాలండి, అందరూ చెప్పాలి. మెస్సేను చూడక నువ్వు చనిపోవు విన్నాడు. ఒక రోజున ఏం చేశాడు? వినుట ఒక వంతు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు సిమియోను? కన్నులారా నేను వింటిని కానీ ఇప్పుడు కన్నులారా అన్నాడా? దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎక్కడ కనిపెడుతూ ఉన్నాడంట? కనిపెట్టే స్థలం ఒకటి ఉంది, కనిపెట్టే స్థలం ఉంది. నేను యోబు గురించి చెప్తున్నప్పుడు మీ హృదయములు కొయ్యవచ్చు, నేను కోయట్లేదు, పరిశుద్ధాత్మ మీతో మాట్లాడదాన్ని గుర్తించండి. నువ్వు గాయపడితే ఆ గాయం చూడండి, బైబిల్ చెప్తుంది సరైన స్నేహితుడు నిన్ను గాయపరుస్తాడంట, కానీ పగవాడు అనేకమైన ముద్దులు పెట్టి మోసపుస్తాడు. నీకు పగవాడిగా ఉండాలా, పరిశుద్ధాత్ముడు నీకు స్నేహితుడిగా ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకో. నీ స్నేహితుడు అయితే నిన్ను గాయపరుస్తాడు, నీ స్నేహితుడు ఏం చేస్తాడు? నీ సరి చేస్తాడు. నీ స్నేహితుడు ఏం చేస్తాడంటే రాజ్యానికి పోయే మార్గం చూపిస్తాడు. నీ స్నేహితుడు అయితే నిన్ను కడతాడు ఆయన. నీ స్నేహితుడు అయితే నిన్ను పడగొట్టడు. నీ స్నేహితుడు నీకు ఎల్లప్పుడూ నీ ప్రేమలోను నీ కుటుంబంలో నీకు తోడుగా ఉంటాడు ఆయన. అందరికంటే మంచి స్నేహితుడు పరిశుద్ధాత్మ అండి. మనుషులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట కంటే చూడండి, మనుషులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్ అదే చెప్తుంది కదా మనకి. మనం మనుషుల మీద ఎంతకాలం ఆధారపడతాం? ఎవరి మీద ఆధారపడినా మనకి ఏ పని జరగదండి. హల్లెలూయా. ఈవెన్ నీ పక్క సహోదరుడు ప్రార్థన మీద కూడా నువ్వు ఆధారపడడానికి లేదు, కానీ ప్రార్థించమని అడుగు. కానీ ఎక్కువ ప్రార్థన ఎవరికి ఉండాలి? ఆయన అంటున్నాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుమానుడు, యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు, నీతిమంతుల గుడారం ఆయన ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా చెప్పాలి, ఆమె చెప్పాలి. నీ ఇంట్లో ఆయన రావాలని కోరుకుంటున్నావా? ఆయన నీతో జీవించాలని కోరుకుంటున్నావా? ఆయన నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నావా? చూడండి, అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండును. పరిశుద్ధాత్మ ఏంటి? మేడగదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ముందే ఎవరి మీద ఉంది? నిజమేనా? అంతే కదా. మేడగదిలో 50వ దినమున పెంతెకోస్తు పండుగ దినమున అగ్ని నాలుకల వల్లే 120 మొక్కలు అయిపోయి 120 మంది మీద వాలిన అదే పరిశుద్ధాత్మ ముందుగా ఎక్కడ ఉందంట? ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆత్మ ఉన్నది. అవునా కదా? యేసుక్రీస్తు పుట్టక ముందే ఆత్మ లేదా? అమ్మ చెప్పండి, అవునా కదా? చెప్పండి. దేవుని ఆత్మ ఎప్పుడు ఉంది? జగత్తు పునాది వేయబడక మునిపే. అసలు ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఆయన అల్ఫా ఒమేగాగా ఉన్నాడు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఆయనకు వంశావళి లేదు, ఆయనకి తండ్రి లేడు, ఆయనకి తల్లి లేదు. హల్లెలూయా. ఆయన ఏమీ లేని వాడుగా ఉన్నప్పుడే ఆయన ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇజ్రాయేల్ యొక్క ఆదరణకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఎవని చేత?
సిమియోను యొక్క స్నేహితుని చేత. ఇలా చెప్పొచ్చా? నీ స్నేహితుడు ఎవరు? నీ స్నేహితుడు ఎవరు? నిజమేనా? ఆయనని చెప్తున్నారు. కానీ ఆయన మరి నీ స్నేహితుడు ఆయనైతే ఆయన కలుసుకోవడానికి ఎక్కడ రావాలి? మరి ఆయన ఎక్కడ నివాసం ఉంటాడన్నాడు? ఎక్కడ నీ ప్రార్థన ఆలకిస్తాన్నాడు? ఎక్కడ నీ యొక్క ప్రార్థనకు జవాబు ఇస్తాన్నాడు? ఆ స్థలంలో నువ్వు ఆయన కలుసుకోవడానికి రావాలి. హల్లెలూయా. ఈ స్థలము నెవిల్ది కాదు, ఈ ప్రదేశం నెవిల్ది కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఈ భూమి మీద ఎలా ఉన్నానంటే మీ వలే ఆయన రాకడ కొరకు కనిపెడుతున్న వ్యక్తిని. అంటే మీరు ఆయన రాకడలో వెళ్ళాలని ఎలాగ వెయిటింగ్ చేస్తున్నారో నేను కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాను. వాక్యం చెప్పి మీకు ఆ వాక్య ప్రకారంగా జీవించకపోతే నేను కూడా దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించుకోవాలి. నన్ను కూడా తీసుకుపోడు ఆయన. తీసుకెళ్తాడా? ఏమన్నా తీసుకెళ్తాడండి? నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి దేవుడు నాకే మొట్టమొదటిగా సీటింగ్ ఇచ్చేస్తాడు ఆయన? ఇచ్చేస్తాడండి? వచ్చే నీకు ఇచ్చేస్తుందా, నువ్వు కూర్చో అక్కడ అని అంటాడండి ఆయన? చెప్పిన వ్యక్తి ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. జీవించినప్పుడే దేవుడు ఆ వ్యక్తిని ఆ రాజ్యంలోకి వారసుగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు గమనించు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఆ సిమియోను ఎవరి కొరకు కనిపెడుతున్నాడంట? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది కనుక ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్త వచ్చాడు అక్కడికి. ఎవరు? ఆ యెహోవాయే చిన్న కుమారునిగా మరియ చేతిలో పెట్టబడి ఆ దేవాలయంకి తీసుకురాబడి ఉన్నాడు. యేసుకు ఏమైనా ఘన స్వాగతం ఉందా? హల్లెలూయా. మీ ఇంటికి ఏదైనా పాస్టర్ గారు కారు మీద వస్తే మంచి ఘన స్వాగతం ఉంటుంది. అదే సైకిల్ మీద వస్తే పాస్టర్ చెప్పండి, పలకరించరు. వందనాలండి. అదే కారు మీద వస్తే నువ్వు చేతున్న పని కూడా వదిలేసి నువ్వు అంట్లు తోముకున్నా, నువ్వు వంట చేస్తున్నా, గబగబా నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అంటే కార్ల మీద తిరిగిన వాళ్ళే పాస్టర్లు, సైకిల్ మీద స్కూటర్ల మీద తిరిగిన వాళ్ళు పాస్టర్ కాదని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఆయనకి ఇవ్వాలని ఆయన పరిచయలో ఉపయోగం ఉన్నది అని అనుకుంటే ఆయన ఇస్తాడు. కానీ అతడు ఎలా ఉన్నో అతడు మీ సేవకుడై ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. ఏమి ఉన్నా లేకపోయినా ఆయన మీకు దేవుడు ఏర్పరిచిన సేవకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె చెప్తారా? హల్లెలూయా. చూడండి, సిమియోను ఆత్మవశుడే అతడు దేవాలయంలోకి వచ్చును. నిజమేనా? ఎక్కడికి వచ్చాడని? నువ్వు ఆత్మవశుడు అయితే నువ్వు ఎక్కడికి వస్తావు? అంటే ఆత్మవశులు అంటే ఆత్మ స్వాధీనంలో లేని వారు ఎక్కడ ఉంటారని? ఆత్మ స్వాధీనంలో లేని వారు ఎక్కడ ఉంటారు? బయట తిరుగుతారు. ఆత్మవశుడై ఉన్నప్పుడు ఎక్కడ ఉంటారు? యోహాను ఆత్మవశుడే ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. చచ్చిన వాడి వలె ఉన్నాడు. నిజమేనా? యోహాను ఆత్మవశుడు ఎక్కడున్నాడు? చచ్చిన వాడి వలె దేవుని పాదముల యొద్ద ఉన్నాడు. మనము ఆత్మవశుడే చచ్చిన వాడి వలె ఎక్కడ ఉండాలి? ఎక్కడ చచ్చిపోవాలి? ఎలా చచ్చిపోవాలి? అన్నిటిలోనూ మనం జీవించున్నామే. ఎక్కడ చచ్చిపోయాం? మనం చచ్చిపోయామో చెప్పండి. బలిడ భాష గారు మమ్మల్ని చచ్చిపోమంటారు ఏంటంటే, చచ్చిపోవడం అంటే ఏంటో తెలుసా? యోబు అన్ని విషయంలో చచ్చిపోయాడు అంటాను. సిమియోను అన్ని విషయంలో చచ్చిపోయాడు అంటాను. దావీదు మహారాజు కూడా ఏంటి, అన్ని విషయంలో కూడా చచ్చిపోలేక ఒకసారి జీవించినందుకు పరుపులు తేలేలా ఏడ్చాడంట. ఏంటి ఒకసారి జీవించాడు అని అంటే, భార్య ఉంది కానీ అతడి శరీర కోరిక తీరలేక ఆ కంటితో చేసిన పాపం బెత్షెబను చూచి ఆమెతో ఏం చేశాడు? హల్లెలూయా. పాపము చేశాడు కనుక దేవునికి స్తోత్రం. ఆ పాపముకు ప్రతిఫలం అతడు ఏం చేశాడు? పరుపులు తేలేలా ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థించాడు. నా కన్నీళ్ళ ద్వారా పరుపులు తేలుతున్నాయని చెప్పాడా? అన్నాడా లేదా చెప్పండి? అసలు నీ కన్నీటి బొట్టు కనీసం నీ కచ్చిపన తడుతుందా? అందరు ఎక్కడ ఉన్నారా? అందరు గట్టి కొట్టండి. దేవునికి స్తోత్రం. నీ ప్రతి కన్నీటి బొట్టు కనీసం కచ్చిపన తడుస్తుందా? ఎప్పుడైనా మీరు చీర కొంగుతో మీ కన్నీటిని తుడుచుకున్నారా? ఎక్కడ ఇంటికాడ భర్త కొట్టినప్పుడు కాదు, లేదా అత్తగారు తిట్టినప్పుడు కాదు,
అమ్మ వింటున్నారా? భర్త కొట్టినప్పుడు, అత్తగారు తిట్టినప్పుడు, లేదా ఎవరో తిట్టినప్పుడు కాదండి మీ కొంగులు తడిసేది. ఎప్పుడు తడాలి? ఆయన సన్నిధిలో నువ్వు కాచిన ప్రతి కన్నీటి బొట్టును ఆయనంట తన కవిలలో దాచుకున్నాడంట. ఎక్కడ? ఆయన కవిలలో దాచుకున్నాడంట. నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన బాష్ప బిందుగా మార్చిపోతున్నాడు. ఏంటి బాష్ప బిందువు అంటే? ఆనంద తైలముగా, ఆనందంగా. హల్లెలూయా. నీ దుఃఖములన్నిటినీ సంతోషంగా, నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు సిమియోను ఎదురు చూస్తున్నాడు. ముసలితనంలో మందమతుడై ఉన్నాడు. కన్నులు కూడా సరిగా కనబట్టలేదు. అతడు ఎక్కడ ఎదురు చూస్తున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి దేవాలయంలో ఉండి ఆత్మవశుడై, ఓ ప్రభువా నేను నిన్ను చూడాలి, ఓ ప్రభువా నేను నిన్ను చూడాలని తన కన్నీటితో ప్రార్థిస్తూ వెతుకుతూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకో వ్యక్తిని చూపిస్తాను. 36వ వచనం చూద్దాం. మరియు ఆషేరు గోత్రికులను పనియేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యతో మొదలుకొని 7 ఏండ్లు పెన్మిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచూ ఉండెను. అమ్మా, అందరూ ఇక్కడ ఉన్నారా? మీ మనసులు ఇక్కడ ఉన్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తించండి, దేవుని సన్నిధిని ప్రేమించాలని వాక్యం చెప్తుంది. వీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మొదటి రాకడ కోసం. ఎవరి కోసం అండి? మొదటి రాకడలో యేసుక్రీస్తు వస్తాడని, ఆ మెస్సేను చూడాలని వారు ఆశతో దేవాలయంలో కనిపెడుతూ ఉన్నారంట. ఆమె వివాహ జీవితం మొదలుకొని ఇంచుమించు తన పెనిమిటితో 7 సంవత్సరాలే కాపురం చేసింది. అయితే పిల్లలు ఉన్నారా? లేరు. పిల్లలు ఉంటే రాయబడుదురు. కానీ పెనిమిటి ఎప్పుడైతే చనిపోయాడో నా జీవితం ఇంకా నేను దేవునికి ఇచ్చేస్తానని ఆమె దేవాలయమును విడవక, అంటే ఏంటి? ఇల్లు ఉందా ఆమెకి? అమ్మ ఇల్లు ఉంది కదా, ఇంటికి వెళుతూ దేవాలయంకి వస్తూ దేవాలయంలో ప్రార్థన చేస్తూ సేవ చేస్తుందంట. సేవ అంటే ఏంటి? వాక్యం చెప్తుంది పాస్టర్ గారు. వాక్యం చెప్తుందా? వాక్యం చెప్తుందండి. ఉపవాసములతో ప్రార్థనలతో రేయింబగలు దేవునికి, నువ్వు ఉపవాసం ఉంట దేవునికి సేవ చేయుట. మరి ఉపవాస ప్రార్థన మానేసి ఇంటికాడ కూర్చుంటున్నావు, బైబిల్ స్టడీ మానేసి ఇంటికాడ కూర్చుంటున్నావు. మరి దేవుని సేవ ఎలా చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? నివుల కోసమా? ఎవరి కోసం? ఆమంట తను ఉపవాసం ఉండి రేయింబగలు దేవుని సన్నిధిలో సేవ చేస్తుందంట. ఆమెకి పని పాట లేదు ఆమెకి. అంతేనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె ఏ రాకడ కొరకు ఎదురు చూస్తుంది? ఆమె మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తూ నా దేవుని నేను చూడాలి. హల్లెలూయా. ఆమె బహుకాలము గడిచినదై ఇంచుమించు 84 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా. ఎన్ని సంవత్సరాలు అంటే ఆ వయసులో కూడా దేవుని ఆరాధించాలా? అవును. చచ్చేంత వరకు కూడా, నేను ఆయన రాకడ చూసేంత వరకు కూడా నేను ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, రేయింబగలు కనిపెడతానని ప్రార్థిస్తూ ఉంది. వీళ్ళు విన్నారు మెస్సే వస్తాడని. నిజమేనా? సిమియోను విన్నాడు, అన్నా విన్నది. ఇప్పుడు నీవు కూడా వింటున్నావు. హల్లెలూయా. వారు మొదటి రాకడ కొరకు వింటున్నారు, మనమేమో రెండవ రాకడ కొరకు వింటున్నాం. మొదటి రాకడలో ఆయన వచ్చాడా? ఎవరు మాట్లాడలేదు. మొదటి రాకడలో వచ్చాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన వచ్చాడా? మరి రెండవ రాకడలో వస్తాడా రాడా? డౌట్ ఉన్న వాళ్ళకి రాడండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. సిమియోను మొదటి రాకడ కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆత్మవశుడై దేవుని వెదికి ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. అన్న ఉపవాసములతో జాగ్రత్తలతో అంటే దేవుని సన్నిధి విడవక అంటే దాని అర్థం ఏంటంటే ఆమెకి ఇల్లు ఉంది, ఇంటికాడ పనులు చక్కబెట్టుకుని
వస్తూ దేవుని సన్నిధిని విడవక రేయింబగళ్ళు. ఎప్పుడంట మనకు రాత్రంతా ప్రార్థనలకే రావడం లేదు. ఏమనంటే ఉద్యోగం చేసుకుంటున్నాం, ఏమనంటే పని చేసుకుంటున్నాం, ఏమనంటే వ్యాపారం చేసుకుంటున్నాం, ఏమనంటే నువ్వెన్ని చెయ్యి, నువ్వు దేవుని నియామక దినాల్లో దేవుని సన్నిధిలో జీవించకపోతే నువ్వు ఎవరిన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. ఒక్కసారి ఆమె చెప్తారా? ఆయనకి అనుమన్నట్లుగా. హల్లెలూయా. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి. ఎవరి కోసం కాదు, ఇక్కడ నివుల కోసం రావద్దు. నివుల కోసం వస్తే నివులని నేను తీసిపోడు. నివుల కోసం నువ్వు పరిచయం చేయొద్దు. లేకపోతే మీకోసం పరిచయం చేయట్లేదు, నేను మీకోసం చేస్తున్నాను. నేను పరిచర్య ఇందులో ఒకరి కోసం నేను పరిచయం చేస్తున్నానా? అమ్మ అందరూ చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను దేవునికి సేవ చేయడానికి వచ్చున్నాను. మరి ఆమె ఎవరి కోసం సేవ చేయడానికి వచ్చింది అంటే? దేవుని సేవ అంటే ఏంటి? ఈ కాలప్రతి చెప్పబోతే మాకు అస్సలు అర్థం కాదు. దేవుని సేవ అంటే వాక్యం చెప్పడం అండి. మాస్టర్ గారు బైబిల్ మన ఒక షార్ట్స్లో చూస్తున్నాను, యూట్యూబ్ షార్ట్లో ఒక షార్ట్ వచ్చింది. ఒక సహోదరి, మరి ఆమెకి దేవునికి స్తోత్రం, మనకు దేవుడు దీవించును కాక, ఎంత చక్కగా ఆమె వాక్యం చెప్తుందంటే, ఆమె దేవుని సేవ చేస్తుంది కనుక ఆ వాక్యంలో ఆవిడ యాక్టింగే చేస్తుంది. ఆమె వాక్యం చెబుతూ యాక్టింగ్. దేవునికి స్తోత్రం. వాక్యంలో యాక్టింగ్. నిజమే, మరి ఆవిడకి దేవుడు ఆ తలంతని ఇచ్చాడు కాబట్టి అలా యాక్టింగ్ చేసి మీకు కానీ వాక్యం చెప్తే మీరు నన్ను ఇంకా తరిమి కొడతారన్నమాట. నిజమండి. హల్లెలూయా. ఏదో దేవుని కొరకు చెయ్యాలని ఒక తపన. కానీ దేవుని సేవ అంటే బోధించడం కాదండి. దేవుని సేవ అనగా దేవుని సన్నిధిలో పరిచర్య, ప్రార్థించడం ఒక పరిచర్య, పాటలు పాడడం ఒక పరిచర్య, ఆహారం వండుట ఒక పరిచర్య, ఓడవడం ఒక పరిచర్య, శుభ్రపరచడం ఒక పరిచర్య, పాటలు వినుట ఒక పరిచర్య. వినడం కూడా ఏంటి? వాక్యం వినడం కూడా దేవునికి సేవ చేయుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇన్ని పరిచర్లు ఉండగా చాలామంది రకరకాల పరిచర్ల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి అక్కడికి మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆ గొప్ప యెహోవా మరియ చేతులు పెట్టబడి చక్కని మంచి వస్త్రాలు ధరించుకుని ఆ సన్నిధికి నిగనగా గల ఏంటది వెలగల వస్త్రాలు ధరించుకుని ఆయన సన్నిధికి తీసుకురాబడ్డాడు. అవునా? అవునండి. ఎలా తీసుకురాబడ్డాడు? ఏమండి? అక్కడ అదే రోజున పుట్టిన పిల్లల్ని 8 రోజులు, ఎన్ని రోజులండి అంటే 7 రోజులు పురటాలు ఎలా ఉండాలి? కడగా ఉండాలి. 8వ రోజు ఆమె దేవాలయంకి రావాల్సిందే. దేవునికి స్తోత్రం. కాబట్టి 8వ రోజున ఆ శిశువుని ఎత్తుకుని, పొత్తిగుడ్లు ఉన్నాయి, మంచి బట్టలు ఏం లేవు. పొత్తిగుడ్లు అంటే మనకు తెలుసు కదా ఏంటవి? వాసన కొడుతున్నాయి, కంపు కొడుతున్నాయి. అలాంటి పొత్తిగుడ్డలతో చుట్టబడి దేవాలయం తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన పిల్లలకి ఇంటికాడ ఏ బట్టలు ఉంటే ఆ బట్టలు వేసి తీసుకొస్తామా? మొదటిసారి దేవాలయం తీసుకొస్తున్నాం కాబట్టి మంచి వస్త్రములు కొని మనం ఏం చేస్తాం? మన పిల్లలకి ధరించి మన దేవాలయంకి. కానీ యేసుక్రీస్తుకు ధరించడం కూడా సరైన వస్త్రము లేదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేన్ చెప్తారు గట్టిగా? మీ పక్కోడు లేవాలి. మీ శబ్దానికి మీ పక్కోళ్ళు గలగల లేవాలి. వాళ్ళకున్న మత్తంతా ఎగిరిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? పొత్తిగుడ్డలతో చుట్టబడి. ఏమైనా మంచి ఆహ్వానం ఉందా ఆయనకి? డప్పులతో ఏమైనా కొట్టి తీసుకొస్తున్నారా? పువ్వులేనో జల్లుతున్నారా? ఎలాంటి ఆహ్వానం ఉంది ఆయనకి? పాపం ఆమె ఆ బిడ్డను తీసుకుని వచ్చి నేరుగా లైన్లో నిలబడుతుందంట. అయ్యో, సృష్టికర్త లైన్లో నిలబడితే ఎలాగా? ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? అమ్మ వింటున్నారా? అక్కడ సృష్టికర్తగా లైన్లో అవకాశం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ వారి వారి పిల్లల్ని, మగబిడ్డలను తీసుకొచ్చి లైన్లో ఉంటే, ఇప్పుడు మరియ కూడా ఆ బిడ్డను తీసుకొచ్చి లైన్లో నిలబడిందంట. ముందోళ్ళు అంటున్నారు, వెనకోళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు? ఓ అమ్మాయి, పెళ్ళి కాకముందే బిడ్డను కన్నా సిగ్గులేదు? నువ్వు సిగ్గులేదు నీకు? మేము నిజాయితీగా కన్నాం మా బిడ్డల్ని. ఎలా పోయాలో కన్నా ఆ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ లైన్లో నిలబడదు. మాకు ఎంత అవమానం, పక్కెళ్ళు అంటుంటే మరియా
ఆ యేసును మోస్తున్నందుకు ఎంత అవమానం భరించిందండి. ఏమండి, ఎంత అవమానం భరించింది. పెళ్లి కాక మునిపే గర్భవతి అయినందుకు ఎన్ని అవమానాలు భరించింది. బైబిల్లో ఏదో సింపుల్గా రాసేసాడు అంతే, మనం అలా సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని దేవుడు మన కాలానికి పంపిన ఈ కాల ప్రవక్త ద్వారా వివరించి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఆయన వివరించకపోతే మనకి ఏమీ కూడా, ఎంతో అవమానపరిచారంట. నువ్వు ఆ లైన్లో తప్పుకో. ఆ సేవకులు కూడా, అక్కడ ఉన్న యాజకులు కూడా ఆ యేసు ప్రభు చుట్టుకున్న ఆ వస్త్రాలు చూసి, అయ్యో సృష్టికర్త, రెండమ్మా రండి, రెండమ్మా రండి అని పక్కకి తీసుకెళ్ళి మేము చేస్తాం, మేము చేస్తాం అంటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె లైన్లో నిలబడి ఆ బిడ్డను ప్రతిష్ఠ చేద్దామని 2 గొవ్వ పిల్లలు, ఎందుకంటే లేనోళ్ళుగా, ఉన్నవాళ్ళు అయితే ఏం చేస్తారు? గొర్రెలను తీసుకెళ్తారు, 2 గొర్రెల్ని. ఎంతమందికి అర్థమవుతుందండి? 2 గొర్రెలు తీసుకెళ్తారు, కానీ ఇక్కడ 2 గొవ్వ పిల్లలు తీసుకెళ్తుంది ఆమె ప్రతిష్ఠ చేయడానికి. యేసుక్రీస్తును ప్రతిష్ఠ చేయడానికి 2 గొవ్వ పిల్లలు తీసుకువెళ్తుంది. కానీ ఉన్న వాళ్ళందరూ గొర్రెలు తీసుకుని లైన్లో ఉన్నారంట. ఈ లైన్లో ఉంటున్నప్పుడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తుకి అక్కడ ఎటువంటి ఆ స్వాగతం అనేది, కానీ ఈరోజు పాస్టర్లకి మామూలు స్వాగతాలు కాదండి, సుస్వాగతాలు. అందరూ అడ్లాగండి, అడ్లాగండి, బాడీ గార్డ్స్ అందరూ అడ్లాగండి, అడ్లాగండి, అడ్లాగండి. యేసుక్రీస్తు మాత్రం ఎవరు బాడీ గార్డ్స్ లేరు. బాడీ గార్డ్ ఒకడే, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే యోసేపుని బాడీ గార్డ్గా పెట్టింది. అందాక నువ్వు ఆ తల్లిని బిడ్డని ఎదిగిన దాకా నువ్వు పెంచవయ్యా అని బాడీగా పెట్టింది. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని వాడుకుంటాడండి. ఆయన పనుల్లో పరిచర్గా వాడుకుంటాడు. నువ్వు ఆ పరిచర్ను గుర్తించి నువ్వు ఆ పరిచర్లో ముందుకు పోవాలి. అంతేగా నువ్వు పరిచయ నాకు వద్దు అని నువ్వు పక్క తప్పుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ స్థానానికి వేరొక వ్యక్తిని తీసుకొస్తాడు. ఆయన పని చేయించుకుంటాడా, ఆపేసుకుంటాడా? చేయించుకుంటాడు. నువ్వు మానేసావనుకో, ఆ స్థానంలో వేరొక వ్యక్తిని తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా. లేదు నువ్వే చేయాలనుకో, యోనాను సముద్రంలో పడేసినట్లుగా నిన్ను కూడా ఏం చేస్తాడు? సముద్రంలో పడతాడు. సముద్రం అంటే ఏంటి? సమస్యల కొలిమి, కష్టాల కొలిమిలో పడేసి అప్పుడు నీకు బుద్ధి వచ్చినట్లు చేసి అప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థిస్తాడు కదా యోనా. అయ్యో నేను తెలియక చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు చెప్పిన మాట విని నేను నిన్నవ్వకపోతే బాగున్ను, నా తప్పుదమ్ము క్షమించాను ప్రార్థించాడా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా. కానీ మనం ఆ పనిని తప్పించుకుని తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆ స్థానంలో దేవుడు వేరొక వ్యక్తిని తీసుకొస్తాడు అన్న. హల్లెలూయా. ఆయన పని మాత్రం జరిగించుకుంటాడు. మీకు విషయం చెప్పనా? ఒకవేళ నాకు కోపం వచ్చి నేను ఇక్కడ నుంచి వాక్యం చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకోండి, 1 వారం చూస్తాడు, 2 వారాలు చూస్తాడు, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పెడతాడు. అవసరమైతే నన్ను లేపేస్తాడు కూడా. కాదా? ఏమండి కాదా? జీవమరణంలో ఎవరి వశంలో ఉన్నాయి? ఆమేన్. నేను ఆయన మాట వినకపోతే నన్ను ఏం చేస్తాడు? నాకు తెలిసిన స్నేహితుని లేపేశాడు. మాట వినక ఎన్నిసార్లు గద్దించాడు, ఎన్నిసార్లు హెచ్చరించాడు, కానీ వినలే. తన ఇష్టానుసారంగా తన జీవితం కొనసాగించాడు. చివరికి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు అంతే. మనం వెళ్ళడానికి ఎందుకు వెళ్ళిపోయామని అనడానికి కూడా మనకు అర్హత లేదు. సమయం ఉంటుండగానే మనం దేవుని పనిని, దేవుని మన ఇంటిని మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే చేయనన్నాడు. చేయనన్నాడా? చేయనన్నాడుగా. అన్నాడా లేదా? నీకు నోరిచ్చినోడు నేను కదా అని అనలేదా? మోషే తప్పించుకోవడానికి ఏమన్నాడు? నేను నోటి మాంద్యం గలవాడిని, నేను నెత్తి పెదవులు గలవాడిని, నేను ఎలా మాట్లాడగలను? నీకు నోరిచ్చినోడు ఎవడు? నిన్ను సృష్టించినోడు నేను కాదా? చిన్నతనం నుంచి నిన్ను కాపాడుతూ వస్తున్నాను, నువ్వు వెళ్ళమంటే సాకులు చెప్తున్నావు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు మాట్లాడుకో, నీ తరపున నీ అన్నయ్య అహరోను మాట్లాడతాడు. నేను నీతో మాట్లాడతాను, నువ్వు అతనితో మాట్లాడు. దేవునికి స్తోత్రం. తప్పించుకుని తిరుగుదాం అనుకుంటారా? దేవునికి స్తోత్రం. తప్పించుకుని తిరగడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నువ్వు తప్పించుకుని తిరిగినంతకాలం తిరుగుతావు, కానీ ఒకరోజు ఏం చేస్తాడు? ఆ స్థానంలో మరొక వ్యక్తిని తీసుకొస్తాడు.
మోషే వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని తీసుకొచ్చాడు దేవుడు? యెహోషువని తీసుకొచ్చాడా లేదా? యెహోషువని తీసుకొచ్చాడా లేదా? ఆ ప్రజల్ని ఎవరు నడిపించాలి? మోషే నడిపించాలి. ఎక్కడికి? కానాన్‌లోకి. వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది? నువ్వు నా ప్రజలను విడిపించి కానాను నడిపించు అన్నాడు. మధ్యలో ఏమన్నాడు? నేను వాళ్ళని నడిపించలేను, నేను చెయ్యలేను, నన్ను హింసించేస్తున్నారు, నన్ను బాధ పెట్టేస్తున్నారు. చివరికి కోపం వచ్చి ఏమన్నాడు? మూర్ఖులు అన్నాడా లేదా? ఒక్క మాట అన్నందుకు తీసుకెళ్ళి ఏం చేశాడు? నువ్వు అక్కడ నుండి చూడు ఆ దేశంను, నేను తీసుకెళ్లే దేశం చూడు, నువ్వు అక్కడికి వెళ్ళవు, నువ్వు పోయి నెబో పర్వతం మీదకి వెళ్ళి ఏమమ్మన్నాడు? చచ్చిపో అన్నాడు. అంతే. ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయి ఏమైపోయాడు? చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన పని చేయవారిని ఆయన ముందుగానే నిర్ణయించుకుంటాడు. ఆయన ముందుగా నిర్ణయించుకుని ఆయన పనిని ఏం చేస్తాడు? జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సుమ్యోను ఉండాలి. యాజకులు యేసుక్రీస్తుని గుర్తించట్లే. ఎంతమందికి అర్థమవుతుంది? మెస్సయ్య వస్తాడని చెప్పాడు, మెస్సయ్య వస్తానని పాస్టర్లు చెప్పారు. కానీ ఆ మెస్సయ్య వచ్చినప్పుడు ఆ పాస్టర్లు ఏమంటున్నారు? గుర్తిస్తున్నారా? కన్యక గర్భవతి కుమారుని కన్ను అనే వాక్యం చెప్పిన వాళ్ళు వాళ్ళే. ఆ కన్యకే యేసుప్రభుని మోసుకుని వస్తుంటే ఎవరు కూడా ఆయన్ని, అందరూ ఇక్కడ ఉన్నారా? ఆయనకి మంచి స్వాగతాలు ఏమన్నాయా? ఆయనకి సుస్వాగతాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా స్వాగత సుమాంజలి అనే పాటలు ఏమైనా వినబడుతున్నాయా? స్తుతులు ఆరాధనలు ఏమైనా ఉన్నాయా ఆయనకి? దేవునికి స్తోత్రం. ఏమీ లేవు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? చంటి పిల్లాడు వలె ఏడుస్తూ ఉన్నాడు. సృష్టిగత యెహోవా మరియ చేతిలో చంటి పిల్లాడు వలె ఏడుస్తూ ఉన్నాడు. ఆ మరి ఎక్కడుందో తెలుసా? అందరూ చేదరించుకుంటే దూషిస్తుంటే ఆ మరియ యేసుక్రీస్తుని పట్టుకుని ఒక పక్కన మూల నిలబడి ఉందంట. దేవునికి స్తోత్రం. వచ్చిన యాజకులందరూ పక్కెళ్ళు పక్కెళ్ళు, ఇంకో కొంచెం పక్కెళ్ళు, వాసన వస్తున్నాయి, ఆ బట్టలు మార్చడం చేత కదా నీకు? ఎందుకంటే బట్టలు కొనడానికి కూడా మరియ దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు. ఆమె దగ్గర ఉన్నది ఏంటి? పొత్తుగుడ్డలు మాత్రమే. పొత్తుగుడ్డలు అంటే ఏంటో తెలుసా? పొరటాలు కట్టుకునే గుడ్డలు కాదు. పొత్తుగుడ్డలు అంటే అందరికి చాలా మంది తెలుసు. ఏంటవి? ఎద్దు మెడలో ఆ భారం పెట్టేటప్పుడు దానికి రాపిడి జరగకుండా మెడకు చుట్టుగా ఏం చేస్తారు? గుడ్డ ముక్కలు చుడతారు. గుడ్డ ముక్కలు చుట్టి దాని మీద ఏం చేస్తారు? బరువును పెడతారు. బరువును పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది? ఎక్కడి వరకు ప్రయాణం చేయాలో అక్కడి వరకు ప్రయాణం చేసి తిరిగి ఆ శాలకు వచ్చినప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు? ఆ గుడ్డ ముక్కలు విప్పేసి అక్కడ పాడేస్తాడు. దానికి ఏముంటుంది? చీమి నెత్తురు ఉంటుంది. ఎందుకంటే ఆ కాడి పెట్టినప్పుడు రాపిడికి ఆ చీమి నెత్తిరి ఆ పెట్టిన బరువు కంటే అలాంటి వస్త్రాన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు? అది పొత్తుగొడ్లు అంటే. అది ఎంతమంది అన్ని డోర్లు తీసేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నాడు? అలాంటి పొత్తుగొడ్డలు ఆయనకి తీసుకుని వచ్చింది. కానీ మన బిడ్డలకి ఏం చేస్తాం? మంచి వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడండి. ఇచ్చాడా లేదా? అంటే నువ్వు మంచి వస్త్రాలు చుడుతున్నావు కాబట్టి నిన్నేమీ అనట్లేదు. నేను నా పిల్లలకి నేను మంచి వస్త్రాలు చుట్టుకుంటాను, నీ పిల్లలకి నువ్వు మంచి వస్త్రాలు చుట్టుకుంటావు. కానీ ఆయనకి ధరించడానికి ఒక వస్త్రమైనను లేదు. ఎంతమంది చెప్పలు కొడతారు? అలాంటి యేసుకి స్వాగతం లేదు అక్కడ. అందరూ బాధ పెడుతూ ఉన్నారు, అందరూ హేళన చేస్తున్నారు. ఏయ్ వ్యభిచారి పక్కెళ్ళు, పెళ్లి కాకముందే బిడ్డను కన్నా పక్కెళ్ళు అంటుంటే ఆమె పాపం యేసుక్రీస్తు కొరకు నిందను భరిస్తుంది. మరి యేసే కోసం నిన్ను ఏదైనా ఒక మాట అంటే అసలు ఉప్పు కారం తింటున్నాం కదా మనం. ఏం తింటున్నామండి? ఉప్పు కారం ఎక్కువ తింటున్నాం ఈ రోజుల్లో. మరి మీరు అందరూ ఏం చేయాలంటే ఉప్పు కారం తగ్గించుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? కొంచెం ఉప్పు కారం తగ్గించుకుంటే ఏమవుతుంది? ఒక చోట చెప్పాను వాక్యం సంఘంలో చెప్తూ, చాలామందికి కోపం ఉంటుందండి. ఈ కోపం తగ్గాలంటే డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ ఏమంటాడంటే కోపం తగ్గాలని చెప్పడు, ఉప్పు కారం అంటే ఉప్పు. ఆ కోపం వల్ల మన గ్యాస్ట్రిక్లు, అల్సర్లు, రకరకాల జబ్బులన్నీ వచ్చేస్తాయి. అవునే కదా? అంటే కోపం ఉన్నప్పుడంట లోపల బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, తెలుసా అండి మీకు?
ఒక ఉద్రేకం అది వస్తుంది తెలుసా. అప్పుడు ఆటోమేటిక్గా మనల్ని ఏమవుతుందంటే సహనం చచ్చిపోయే ఏదో ఒకటి రిలీజ్ అవుతుంటుంది, బ్యాడ్ ఆ బ్యాక్టీరియా రిలీజ్ అవుతుంటుంది ఉద్రేకంతో. ఆ ఉద్రేకపు టైంలో ఏం జరుగుతుందంటే నీకు గ్యాస్ట్రిక్ రావడం, అల్సర్ రావడం, అవసరమైతే హార్ట్ అటాక్ కూడా. హార్ట్ బీట్ ఎలా ఉంటుంది అప్పుడు, ఆనందం ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా కొట్టుకుందా? కొట్టలేదా? కొట్టిందా? నరాలు పొంగిపోయా? పొంగలేదా? చెప్పు, పొంగే పొంగలేదా? హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది, నరాలు పొంగిపోతాయి. అవునా? అవునా చెప్పండి. అన్ని బిగిసిపోతాయి. ఇక్కడ నరాలు కూడా కొంతమంది చూడాలి, ఇవన్నీ ఎలా అయిపోతాయి. ఏమో ఎప్పుడు చూడలేదు ఆరాధ్య, దేవునికి స్తోత్రం. నిజమండి, వాస్తవం. కానీ గమనించండి, కానీ ఆయన సహనం కలిగిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మరియా కూడా ఎలా ఉంది? ఎన్ని మాటలున్నా దేవుని కొరకు అన్నీ కూడా సహిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. సహిస్తుందా అమ్మా? చెప్పాలి. ఎవరు ఆయనకి ప్రతిష్ఠ చేయట్లేదు, కానీ ఎవరు ప్రతిష్ఠ చేయాలి? ఎవరికైతే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ యాజకుడు అక్కడికి రావాలి. ఆ యాజకుడు ఎక్కడున్నాడు? లోపల ఎక్కడో ఉండి మూలను కూర్చుని ప్రార్థిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ సిమియోను ప్రార్థిస్తున్నాడు. ఓ నేను విన్నాను, నా మెస్సైను చూడకముందు నేను మరణం కానని, ఇప్పుడుగా నా వయసు అయిపోయింది, నేను వృద్ధుణ్ణి, ముసలివాడిని, వెళ్ళిపోయే సమయం అయిపోయింది, ప్రభువా నన్ను దర్శించు నాదా అని ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన మొదట రాకడ కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అతన్ని అంట నేరుగా పాపం ఏంటి అది, అతని కళ్ళు మంద దృష్టికి అలవాడు కదా, కళ్ళు కనబడట్లేదు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ నేరుగా అతని దగ్గరికి వెళ్ళి లే, పైకి లే అని తీసుకొచ్చి బయటికి ఎక్కడ నడిపించింది? ఎక్కడైతే వెలివేయబడిందో, ఎక్కడైతే దూరాన్ని నెట్టివేయబడిందో, ఎక్కడైతే అందరి చేత మాట్లాడిపించుకుని దూరాన్ని నిలబడి ఉందో ఆ మరియొద్దకు ఆ సిమియోను నడిపించింది. దేవునికి స్తోత్రం. సిమియోను ఆమె దగ్గరికి పోయి ఆమెను చూసి, అందరి యాజకులేమో ఉన్న బిడ్డలను ప్రతిష్ఠ చేస్తే దేవుడు తన కొరకు ఒక ప్రతినిధిని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు, ఒక యాజకుని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక వాగ్దానం చెప్పిన యాజకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు అయితే కనిపెడుతున్నారో వారి కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నిజమేనా? మొదట రాకడ కొరకు ఆయన కనిపెడుతున్నాడు కాబట్టి నేరుగా వచ్చి ఎవరిని కలుసుకున్నాడు? సిమియోను కలుసుకున్నాడు. అవునా అమ్మా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మొదటి రాకడలో సిమియోను కలుసుకోవాలి కాబట్టే మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తున్న సిమియోన్ని యేసుక్రీస్తు కలుసుకున్నాడు. కలుసుకున్నాడా లేదా? సృష్టికర్త కలుసుకున్నా లేదా? మరి అక్కడున్న పాస్టర్లకు ఆ తరుణం ఉందా? అక్కడున్న పెద్ద పెద్ద నాయకులకు తరుణం ఉందా? రాజులకు తరుణం ఉందా? ఎవ్వరికి లేదు. ఆ మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తున్న సిమియోనికే ఆయన చూచే గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆ బిడ్డను తీసుకుని? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే ఒకవేళ నేను చచ్చిపోతే నాకు సమాధానం లేదు, కానీ నిన్ను చూశాను కాబట్టి నేను చచ్చిపోయినా పర్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చచ్చిపోయినా పర్లేదు. అవునా కదా? ఎందుకంటే నిన్ను చూశానుగా, నేను విన్నాను, ఇప్పుడు కన్నులారా చూచాను, నన్ను సమాధానంతో పోనిచ్చుచున్నావు. హల్లెలూయా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా. ఆమేన్. యెహోవాయే యేసుక్రీస్తు అని, యెహోవాయే రక్షణ అని ఆ సిమియోనికి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్రి. ఎవరు ఆశ్చర్యపడ్డారు? సిమియోను పలికిన ప్రవచనాన్ని చూచి యోసేపు మరియా ఆశ్చర్యపడ్డారు. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరుచున్నట్లు ఇజ్రాయెల్లో అనేకులు పరుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మరియు ఆషేరు గోత్రికలను పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి
ఉండెను. ఆమె కన్యతో మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక. ఏం విడవకండి? మనం ఏం చేస్తున్నాం? ఉపవాస రోజున కూడా దేవుని సన్నిధి దగ్గరుండి కూడా మనం అంటే ఏంటి, దేవాలయం మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని మనం విడిచిపెడుతున్నాం. వచ్చే అవకాశం ఉండే స్థితి ఉన్నా కూడా నువ్వు రాలేకపోతున్నావు అంటే అది నువ్వు దేవునికి నీకే సంబంధం, నాకు కాదు. నువ్వు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏం చేస్తావు? ప్రార్థన. ఎంతమందికి అర్థమవుతుంది? మన శుక్రవారం టైం కూడా మార్చుకున్నామే, మంచి ఎండలో కూడా పెట్టట్లేదు. 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఇంచుమించు మొన్న శుక్రవారం ఎంతమంది వచ్చారు? 6 7. అయినా సరే ప్రార్థన మానేస్తామా? ఒక్కరొచ్చినా 2 వచ్చినా ప్రార్థన చేస్తాం. ప్రార్థన మానేం. ఒకవేళ నేను ఇక్కడ లేకపోయినా నేను వేరొక చోట ఉన్నా అక్కడ కూడా నేను ఏం చేస్తాను? ప్రార్థనే చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేస్తూ ఉన్నది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలో నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. ఆమె కూడా ప్రభుని ఏం చేస్తుంది? చూచి కొనియాడిందా? కొనియాడడం అంటే ఏంటి? ఆమె గురించి పాడుతుంది. ప్రవక్తిగా ఆమె ప్రవచిస్తూ ఉంది. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? మరి అప్పుడు ఆమె ప్రవచిస్తే మన దగ్గర ప్రవచించే వాళ్ళు లేరు. కారణం ఏంటి? ఆమె దేవుడా? సుమియోను ఏమైనా దేవుడా? వాళ్ళు ఇంకా ఏంటో తెలుసండి, ఆయనలో భాగంగా లేరు. నువ్వెలా ఉన్నావు? నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. వాక్యంలో వాక్యమై ఉన్నావు, జీవంలో జీవమై ఉన్నావు, ఆత్మలో ఆత్మగా ఉన్నావు. మరి వారే ప్రవచిస్తే మనం ఎలా ప్రవచించాలి? ఏమైపోయాయి మన దర్శనాలు? ఏమైపోయాయి మన ప్రార్థనలు? ఏమైపోయాయి మన మొదటి స్థితి? ఏమైపోయింది? బైబిల్లో ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో అంటాడు, మొదట నీకుండిన ప్రేమ నువ్వు. ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద ఉన్న ప్రేమ? మనుషులను ప్రేమించడం వల్ల మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదండి. మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. అక్కడ ఉందా? మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివి గనుక నీ మీద నేను ఒక నేరము మోపుచున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా మనం నేరం మోపబడి ఉండాలా, లేకపోతే ఆయనతో మనం గుర్తించబడి ఉండాలా? దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడి వరకు అర్థమైందండి? అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు కోసం చిన్న మాట చెప్తానన్నాను. ఆమేన్. యోబు ఏం చేస్తున్నాడు? తన పిల్లల కొరకు అర్పిస్తున్నాడా? హల్లెలూయా. ఇక్కడ ఈ కాల ప్రవక్త చెప్తున్నాడు, నేను వింటిని కానీ ఇప్పుడు కనులారా చూస్తున్నాను వర్తమానంలో అంటున్నాడు 22వ పారాగ్రాఫ్లో. బైబిల్ గ్రంథంలోన్నింటిలో యోబు గ్రంథమే ప్రాథమికమని చెప్పుదును. దేవునికి స్తోత్రం. యోబు గొప్ప యోధుడు మరియు ప్రవక్త. అతని దినములో మహాపరక్రమశాలిగా ఉన్నాడు. అతను దేవుని తన జీవిత కాలమంతయు ఎంత చచ్చిపోయేంత వరకు కూడా అనుసరించాడా లేదా? నచ్చితే అనుసరిస్తాను, నచ్చపోతే మానేస్తాను అన్నాడా? యోబు ఏమన్నాడు తెలుసా అండి? ఒకసారి నాతో కలిపి ఆ యోబు గ్రంథం తీయండి. 13వ అధ్యాయము 15వ వచనం త్వరగా. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అమ్మా, అంత చక్కని మాట. మన దగ్గర ఉంటుంది ఆ మాట. ఇటు ఒకవేళ ఆయన మనం చంపేసినా ఆయన కొరకే కనిపెడతాను అన్నాడు. ఇది ఎంత తీర్మానం చేసుకున్నాడు యోబు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిన నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతును. హల్లెలూయా, హల్లెలూయా. అతడు దేవుని తన జీవిత కాలమంతా అనుసరించి నిషేధంగా చెప్పగలం.
హల్లెలూయా. చూడండి, అతడు ప్రభు చేత శోధింపబడు స్థానంకి వచ్చెను, ప్రభు చేత పరీక్షించబడు చోటుకు వచ్చెను. మొదట అతడు పరీక్షించబడును, పరిశోధించబడును, బిడ్డ వలె శిక్షించబడును. ఆ పరీక్ష చాలా కఠినంగా ఉన్న ఎడల అది మనము తట్టుకోలేము అనుకుందుము. దేవునికి స్తోత్రం. మనమైతే ఆ పరీక్ష తట్టుకోగలమా? ఏంటి, అతనికి వచ్చిన పరీక్ష మనం తట్టుకోగలమా? ఏమండి, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అతనికి వచ్చింది ఏంటో మొదటి అధ్యాయం తీయండి. అంటే యోబు గ్రంథం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అంతా ఒకసారి చెప్పడానికి అవ్వదు, కానీ మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం చూడండి, 11వ వచనం చదువుతున్నాను. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతను కలిగిన సమస్తం ఒత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో సాతాను అనగా, అవునా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశం ఉన్నది. ఎవరి వశం ఉంది? నీ దగ్గర వచ్చే డబ్బు కానీ, నీకు వచ్చిన బంగారం కానీ, నీకున్న ఆస్తి కానీ, సమస్తం ఎవరి వశంలో ఉన్నాయి? గుర్తుపెట్టుకోండి, దేవుని వశంలో లేవు, సాతాను వశంలో కూడా. కానీ ఆయన వశంలో ఉన్నది ఏంటో తెలుసా? నా ప్రాణము, నా జీవము. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశం ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీగా వాడు యెహోవా సన్నిధి నుండి ఏం చేశాడు? బయలుదేరి వచ్చాడు. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఎంట భోజనం చేయొచ్చు. అన్న ఇంట ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఎంతమంది? 10 మంది ఉన్నారు కాబట్టి 10 మంది 10 రోజులు ఏం చేసుకున్నారు? విందు చేసుకునేవారు. ద్రాక్షరసము పానము చేయుచుండగా, ఇప్పుడు ఇక్కడ ద్రాక్షరసం పానం చేయడం అంటే దాని అర్థము అక్కడున్న ద్రాక్షరసం వేరు. దేవుని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటండి? మత్తు కలిగించేది కాదండి. మత్తు కలిగించే పదార్థము అక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ద్రాక్షరసం ఇద్దరు తాగుతున్నారు, నిజమేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్న ఇంట భోజనము చేయొచ్చు. వాళ్ళు భోజనం చేయొచ్చు ఏం చేస్తున్నారు? ద్రాక్షరసం. మనం డ్రింకులు తాగేస్తున్నాం కదా, ఇప్పుడు బిర్యానీ తినేసి డ్రింకులు తాగట్లేదా? మనకు డ్రింకులు ఉన్నాయి కాబట్టి డ్రింకులు తాగుతున్నాం. లేకపోతే మరి జ్యూస్ కొట్టుకెళ్తే ఏం చేస్తున్నావు? ద్రాక్షరసం జ్యూస్ ఇవ్వమంటలేదు నువ్వు, అవునా కాదు? చెప్పండి అమ్మ, మాట్లాడరా. అయితే ద్రాక్షరసం పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శబాయములు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయారు. శత్రువులు వచ్చి ఏం చేశారంటే నీ ఎద్దులు నీ గాడిదలు ఏం చేశారు? పట్టుకుని పోయారు. ఖడ్గంతో పనివారిని హతం చేసిరి, పనివాళ్ళని ఖడ్గంతో చంపేశారు. జరిగింది నీకు తెలియజేయటకు నేను ఒక్కడే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసును. దేవుని అగ్ని అండి కాదు. అతడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు, నీ ఆస్తి ఇలా పోయిందని చెప్తూ ఉన్నాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేసును. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కనే తప్పించుకుని వచ్చున్నాను అన్ను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నిజమేనా? కల్దీలు కూడా వచ్చి ఏం చేశారు? వారి ఆస్తిని నాశనం చేశారు. దేవునికి స్తోత్రం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు ఏమైపోయారు? అందరూ చనిపోయారా అమ్మా? అందరూ చనిపోయారా? ఒక్కరోజే అందరూ చనిపోయారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకుని నేల మీద సాష్టంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. ఇది తెలుగు బైబిల్ ఇట్లా ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంగ్లీష్ బైబిల్ ఏముందో తెలుసా? ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్క వచనం చదవండి చాలు. నేను చాలా ఉంది కానీ సరే నేను చదువుతున్నాను. 1వ అధ్యాయం 20వ వచనం, అవునా?
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనను అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో వేరొక విధంగా ఉంది. ఎందుకనంటే యోబుకి ఆ సమాచారం అందగానే అతడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావు? ఒకవేళ నీకు ఆ సమాచారం అందనుకో నువ్వేం చేస్తావు? తన బట్టలు చింపుకున్నాడంట. తల అంటే గుండె చేయించుకున్నాడు లేదా? గుండు చేయించుకున్నాడు. చేయించుకుని అప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? నేల మీద పడి అని ఉంది. కానీ ఇంగ్లీష్లో నిజమే, నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే దెన్ జాబ్ ఎరోస్ అండ్ రెంట్ ఈజ్ మెంటల్. అంటే ఏంటి? తనకి మతిపోయి హెన్ షేవ్డ్ ఈజ్ హెడ్ అంటే అతడు తన తలను గొరిగించుకుని హెన్ ఫెల్ డౌన్ అపాన్ ద గ్రౌండ్ అండ్ వర్షిప్డ్ అంటే ఏంటి దాని అర్థం? ఏమండి వర్షిప్డ్ అంటే ఏంటి? మరి ఇక్కడ నమస్కారం చేసి ఎట్లా అని ఉంది? ఎవరికి ఆరాధన చేస్తున్నాడు? అతడు ఎక్కడైతే బలిపీఠం కట్టాడో, ఎక్కడైతే దేవుని ఆరాధిస్తున్నాడో అతడు ఒక స్థలమును సిద్ధపరచుకున్నాడు సుమి. ఆ స్థలమునకు పోయి అతడు ఇప్పుడు గుండె అక్కడే గీయించుకున్నాడా? మాటలు అయితే రాయబడ్డాయి అక్కడ వరుసగా ఒక పదంలో ఒక సబ్జెక్ట్ రాయబడింది, అవునా? ఏమని రాయబడింది? అతడు లేచి తన పైవస్త్రం చింపుకుని తల వెంట్రుకలు ఏం చేశాడు? తల వెంట్రుకలు అక్కడే గొరిగించుకున్నాడా? అక్కడ ఆ ప్లేసెస్ రాయలేదు. వెంటనే జరిగిన కార్యాలు రాయబడ్డాయి. అతను రాశాడు తల వెంట్రుకలు గొరిగించుకున్నాడంట. అప్పుడు నేల మీద పడి సాష్టాంగపడి ఆరాధన ఎవరికి? మనం ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ముగిస్తూ ఉన్నాను. మనం ఏం చేస్తున్నాం? మనం ఆరాధన చేయం. ఏం చేస్తాం? ఏం చేశాడండి దేవుడు? మాకు ఏం చేశాడు? మాతో ఉన్నాడా? మమ్మల్ని చూస్తున్నాడా? అసలు మమ్మల్ని పట్టించుకున్నాడా అని నువ్వేం చేస్తావు? దూషిస్తావు. ఆయన్ని అసలు ఘనపరచు. అవునాగా చెప్పాలి. మన మానవ నైజం అది. లేకపోతే అవసరమైతే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మాకు ఏ కార్యము? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. నీ విశ్వాసం బట్టి నీ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు దేవుడు ఏర్పరిచిన ప్రతినిధి అంతే. అంతేగాని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీ కార్యం చేయపోవాలి అనేది ఏమి లేదు. దేవుడు చెయ్యాలంటే ముందు విశ్వాసం ఒకటై ఉండాలి. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అదే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, సేవకుడు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసాలు ఏమవుతాయి? ఏకమై కార్యం జరుగుతుంది. నువ్వు పాస్టర్ గారు చెప్తావు, నువ్వు ప్రార్థన చేయవు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, కార్యం జరగదు. విశ్వాసం నీలో లేనప్పుడు ఎలా కార్యం జరుగుతుంది? జరగదండి. కాబట్టి దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి? ఏమి జరిగినా కూడా దేవుని మనం స్తుతించాలి. ఎంతమందికి అర్థమైంది? స్తుతిద్దామా? ప్రార్థిద్దామా? గాడ్ బ్లెస్ యు. దేవుని ముందు ఇచ్చిన గాక. అందరూ కూడా లేచి పడదాం, ప్రార్థిద్దాం. అందరూ కూడా ప్రార్థిద్దాం.